హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని కొట్టాడు అని చెర్రి గగన్కి చెప్పడంతో గగన్ చాలా బాధపడతాడు. కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్నంతా కంట్రోల్ చేసుకొని ఆ పేపర్ వెయిట్ని గట్టిగా ఇంకా తన చేత్తో పిండి పిండి చేసేస్తారు గగన్ ఎలా అయినా వాళ్ళ నాన్నని కొట్టినందుకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ప్లాన్లో ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి శరత్ చంద్ర కాల్ చేశారని ఇంటికి రీచ్ అవుతుంది. శరత్ చంద్ర, అపూర్వ, కృష్ణప్రసాద్, చెర్రి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. భూమి ఇంటికి రీచ్ అవుతుంది. నాన్న, ఏంటి నాన్న, నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది భూమి, ఈ ప్రశ్న నేను నిన్ను అడుగుతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు భూమి అని అడుగుతారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకా నక్షత్ర, చెప్పు, ఎక్కడి నుండి వస్తున్నావో నిజం చెప్పు అని అడుగుతుంది నక్షత్ర. ఇంకా భూమి, అదేంటి నాన్న, నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పాను కదా, అక్కడి నుండే వస్తున్నాను అని అంటుంది భూమి. ఏయ్, ఆపవే నీ నాటకాలు. నువ్వు ఆ గగన్ గారి దగ్గర పిఏగా చేస్తున్నావని బావకి తెలిసిపోయిందే అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇంకా కృష్ణప్రసాద్ వైపు చూస్తుంది భూమి. కృష్ణప్రసాద్ పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, నిజం ఎలా తెలిసిపోయిందా అని బాధపడుతున్నావా? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? చూడు, నువ్వు ఏ విషయంలో కూడా తప్పించుకోలేవు, అది మాత్రం నిజం. చెప్పు, బావతో నిజం చెప్పు అని అంటుంది అపూర్వ. ఏంటమ్మా భూమి, నేను అడుగుతున్న ఏ ప్రశ్నకి నువ్వు ఎందుకు సమాధానం చెప్పటం లేదు? చెప్పమ్మా భూమి, నువ్వు ఆ గగన్ గాడి దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నావా అని అడుగుతారు. ఇంకా భూమి మాత్రం ఏమీ చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటే ఇలా కాదు, దీంతో ఎలా అయినా నిజం బయటికి రావచ్చాలని చెప్పి భూమి చేయి తీసుకొని శరత్ చంద్ర తలపై పెడుతుంది. ఒక్కసారిగా పాపం భూమి షాక్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పు, మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు, ఆ గగన్ గాడి ఆఫీస్కి నువ్వు వెళ్తున్నావు కదా, ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం భూమి. ఇంకా శరత్ చంద్రతో, అవును, నేను గగన్ గారి దగ్గర పని చేస్తున్నాను నాన్న అని చెప్తుంది. పాపం అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా శరత్ చంద్ర ఇంకా అది వింటూ, నువ్వు నన్ను ఎంతలానో నాన్నగా ప్రేమించావనుకున్నాను, నాకు ఎప్పుడు నా కూతురు అబద్ధం చెప్పదు అనుకున్నాను, కానీ నన్ను ఎందుకమ్మా భూమి మోసం చేశావు? నా శత్రువు దగ్గర పనిచేస్తూ ఎందుకు నా పరువు తీశావు? సరే, ఇంకొకటి అడుగుతాను, చెప్పు, ఆఖరి ప్రశ్న, ఆ గగన్ గాడిని నువ్వు నిజంగా ప్రేమించావా ప్రేమించలేదా అని అడుగుతారు. ఇంకా భూమి పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నాన్న అని ఏడుస్తూ ఉంటుంది భూమి. శరత్ చంద్ర భూమి గగన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా అపూర్వ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడమ్మా భూమి, నిజంగా నీ సిచ్యువేషన్లో నువ్వున్న స్థానంలో ఎవ్వరు ఉన్నా, ఆఖరికి నా కన్న కూతురు నక్షత్ర ఉన్నా, తప్పు చేసిందని నా భార్య అపూర్వ ఉన్నా, అంతెందుకు ఒకవేళ శోభాచంద్ర ఉన్నా నేను సహించేవాణ్ణి కాదు, ఇంటి నుండి బయటికి పంపించేసేవాణ్ణి. కానీ ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. నువ్వు నా కన్న కూతురివనే ఒక గట్టి నమ్మకం. ఎన్ని నిందలు వేసినా, ఎన్ని నిజాలు బయట పెట్టినా నువ్వు నా కూతురివి అనే ఒక అభిమానం. ఈ అభిమానాన్ని నేను చెరుపుకోలేకపోతున్నాను. నువ్వు నాపై చూపించే ప్రేమని నేను
కాదనుకోలేకపోతున్నాను. అందుకే ఆఖరిసారిగా అడుగుతున్నానమ్మా. ఆఖరిసారిగా నీకొక అవకాశాన్ని ఇస్తున్నాను. ఇద్దరిలో నువ్వు ఎవరి వైపు ఉంటావు? నేనా, ఆ గగనా? నేను కావాలనుకొని ఇక్కడే ఉంటే నువ్వు ఎప్పటికీ ఆ గగన్ గాడిని కలవకూడదు, మాట్లాడకూడదు. వాడిపై ఉన్న ప్రేమని చంపుకోవాలి. లేదు, ఆ గగన్ గాడి దగ్గరికే వెళ్ళిపోతాను అని అనుకుంటే జీవితంలో నేను చచ్చినా నువ్వు నాకు నా మొహాన్ని చూడ్డానికి రాకూడదు. ఎప్పటికీ నాకు నీ మొహాన్ని చూపించకూడదు అని అంటారు శరత్చంద్ర. నాన్న, ఎందుకు నాన్న అలా అంటున్నారు? నాన్న, మీరు గగన్ గారు నాకు రెండు కళ్ళ లాంటి వారు నాన్న. మీరెంతో గగన్ గారు కూడా నాకు అంతే నాన్న అని అంటుంది భూమి. అదంతా వింటూ చెర్రీ పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా చెర్రీకైతే ఏం మాట్లాడాలో తెలీదు. చాలా అంటే చాలా పాపం బాధపడుతూ ఉంటాడనమాట చెర్రీ. ఇంకా భూమిని, చూడమ్మా భూమి, నీకు నేను ఎక్కువసేపు సమయం కూడా ఇవ్వలేనమ్మా. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది. చెప్పమ్మా, చెప్పు. నువ్వు నా దగ్గర ఉంటావా, లేకపోతే ఆ గగన్ దగ్గర ఉంటావా? నిర్ణయం నీది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నాకు తెలిసే నువ్వు బావ దగ్గర ఉంటే నీ మనసు మార్చేస్తావు, కానీ ఆ గగన్ గాడి దగ్గర కూడా నువ్వు ఉండాలని ఖచ్చితంగా అనుకుంటావు. ఆ గగన్ గాడి పేరే చెప్పాలి. ఏంటి ఇంకా నాటకాలు ఎందుకు? ఆ గగన్ గాడి పేరే చెప్పు. ఇక్కడ నువ్వు ఉండడానికి ఆస్తిపాస్తులు నీకెవరు రాసివ్వట్లేదు అని అంటుంది అపూర్వ. చెప్పమ్మ భూమి అని అంటారు. ఇంకా వెంటనే భూమి, నాన్న, నాకు గగన్ గారంటే ప్రాణం నాన్న. ఆయన లేకుండా బ్రతకడం కష్టమే, కానీ మీరు లేకపోతే నాకు జీవితమే లేదు కదా నాన్న అని అంటుంది భూమి. ఒక్కసారిగా చెర్రీ వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా శరత్చంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆయన్ని మర్చిపోతాను, ఆయనని కలవను, ఆయనతో మాట్లాడను. నాకు మీరే ముఖ్యం నాన్న అని పాపం కాళ్ళపై పడుతుందన్నమాట భూమి. నాకు తెలుసమ్మా భూమి, నాకు తెలుసు, నువ్వు ఈ నాన్న పేరే చెప్తావని నాకు తెలుసు అని కన్నీళ్ళు తుడుచుకుంటారు శరత్చంద్ర. నాన్న, ఇప్పటి వరకు చేసిన విషయాలను నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా ఈ విషయాన్ని దాచిపెట్టినందుకు నన్ను క్షమించండి నాన్న అని అంటుంది భూమి. చూడమ్మా, కూతుర్ల తప్పులని తల్లిదండ్రులు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఇప్పుడు చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ నాన్న కోసం, ఈ కన్న తండ్రి కాకపోయినా నువ్వు నన్ను కన్న తండ్రిలా చూస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను నిజమైన తండ్రిలా భావిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఎన్నోసార్లు దత్తత తీసుకోవాలన్నా ఆ దత్తత ఆగిపోయింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, అఫీషియల్గా చెప్తున్నాను అని ఇంకా లోపలికి వెళ్తారనమాట శరత్చంద్ర. లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ని అయితే తీసుకువస్తారు. ఏం చేస్తున్నాడు? అమ్మాయి, అల్లుడు గారు ఏం తీసుకురావడానికి వెళ్ళారు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఏమో పిన్ని, నాకు అదే అర్థం కావట్లేదు. ఏం చేస్తారో మరి. ఒకవేళ దానికి ఏదైనా పనిస్తారేమో అని భూమి గురించి ఆలోచిస్తూ చీప్గా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. ఇంకా లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ని తీసుకువస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. ఇంకా అలా భూమి, అపూర్వ అందరూ, చూడమ్మ భూమి, ఈ ఆస్తి అంతా శోభాచంద్రది. ఈ ఆస్తి శోభాకి మాత్రమే చెందినది. దీనికి నేను కేవలం కాపలాదారుణ్ణి మాత్రమే. శోభాచంద్ర కన్న కూతురు, నాకు శోభాచంద్రకి ఉన్న కూతుర్ని నేను నా వారసురాలిగా ప్రకటించి తన పేరుపైనే ఈ ఆస్తి అంతా రాయాలి అనుకున్నాను. కానీ తను ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. తను ఎక్కడ ఉన్నా, ఏం చేసినా, ఒకవేళ ఏమైనా సరే నువ్వే నా కన్న కూతురివి. నీ పేరుపైనే నేను ఈ ఆస్తిని రాస్తున్నానమ్మా అని లీగల్లీ ద డీడ్ విల్ బి అంటే మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారనమాట శరత్చంద్ర.
ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా, ఇదేంటి బావా, తను మన ఇంట్లో ఉంటుందని చెప్పి ఆస్తిని రాసేస్తావా బావా? అయినా ఎవరో తెలియని అని అంటుంది. శోభ గురించి తన కన్న కూతురు అని చెప్తున్నా. ఎందుకు అపూర్వ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయినా భూమి ఎవరో కాదు, భూమి నా కన్న కూతురు. తను ప్రేమించిన వాడినే కాదనుకుందంటే తనకి నాపై ఎంత మర్యాద ఉంది, తను నా గురించి ఎంతలా ఆలోచిస్తుందో ఇక్కడే అర్థమవుతుంది. నువ్వింకేమీ మాట్లాడద్దా పూర్వ. చూడమ్మా భూమి, ఇవాటి నుండి నువ్వే నా అసలైన వారసురాలివి. నువ్వు చదువురాని ఆ అమ్మాయిలాగా, నువ్వు ఏమీ తెలియని అమ్మాయిలాగా ఉండకూడదు. నీకోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను, నిన్ను ఇంకా చదివిస్తాను, ఉన్నత చదువులు చదువుకునేలా చేస్తాను, ఒక కోటీశ్వరుని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. నువ్వు బాధపడకమ్మా, బాధపడద్దు అని చెప్పి ఇంకలా లోపలికి వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటమ్మాయి, బాధపడాలో ఆనందపడాలో అర్థం కావట్లేదు. ఆ భూమి గగన్ దూరమయ్యారని బాధపడాలా, లేకపోతే ఆస్తంతా భూమికి కన్న కూతురని తెలియకపోయినా రాసిచ్చేశాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలో నిజంగా అర్థం కావట్లేదమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇంకా భూమి అపూర్వ దగ్గరికి వచ్చి కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ మాత్రం కవర్ చేసుకుంటూ, చూసావా ఈ అపూర్వ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? నిన్ను ఆ గగన్ గాడిని శాశ్వతంగా కలవనివ్వకుండా చేశాను. ఇకపై నీకు ఎలాంటి ప్రేమించినవాడు దక్కలేదని జీవితాంతం పశ్చాత్తాపం ఉంటూనే ఉంటుంది అని అంటుంది అపూర్వ. ఏంటి, నన్ను గగన్ గారిని నువ్వు వేర్వేరు చేశావా అని నువ్వనుకుంటే సరిపోతుందా అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటుంది నక్షత్ర. ఏయ్ సైడ్ క్యారెక్టర్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. బాగుంది అపూర్వ, చాలా బాగుంది, బాగా ప్లాన్ చేశావు. నాన్న ముందు నన్ను బాగా ఇరికించావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అపూర్వ, తప్పొప్పులనేవి నీకు నాకు కంటికి కనిపించే మనుషులకి కాకుండా కంటికి కనిపించని దేవుడికి కూడా తెలుస్తుంది. ఏ విధంగా అయితే మా అమ్మని బ్రతికుండగానే సజీవ దహనం చేసి ఆస్తిని లాక్కోవాలనుకున్నావో అదే ఆస్తి ఇప్పుడు తిరిగి నా చేతుల్లోకి వచ్చింది. రేపటి నుండి నీ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అపూర్వ. ఇకపై తీస్తా, లెక్కలన్నీ బయటికి తీస్తా. నువ్వు ఏమేం చేశావో, ఎన్నెన్ని కుట్రలు చేశావో, నాన్నకి ఇంకా దగ్గరగా ఉంటూ నీ నిజస్వరూపం మొత్తాన్ని బయట పెడతా. బయట పెట్టి ఈ ఇంట్లో నుండి నిన్ను గెంటించి గగన్ గారిని నాన్నకి దగ్గర చేస్తా. ఇదే నేను వేసే ప్లాన్. ఏంటి, నాన్న అలా చెప్పగానే గగన్ గారిని మర్చిపోయి వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నో వే, అలా ఎప్పటికీ జరగదు. చూడు, నేను గగన్ గారు వేరు కాదు, ఒక్కటే. మా మనసులు ఒక్కటే. నేను గగన్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మేము కలిసే తీరుతాం. గగన్ గారు ఈ ఇంటి అల్లుడిగా వస్తారు. అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి రోడ్డు సైడ్ కూర్చొని అడుక్కుంటూ ఉంటావు. ఇలా చేయకపోతే నా పేరు భూమి శరత్చంద్రే కాదు అని చెప్పి ఇంకా భూమి ఛాలెంజ్ చేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అప్పుడే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వస్తారు. ఏంటి అపూర్వ, నువ్వు మార్నింగ్ ఏదో ఛాలెంజ్ చేసినట్టున్నావు. ఓ, గుర్తు చేయమంటావా? సరే, గుర్తు చేస్తాను చూడు. భూమిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని అన్నావు. ఒకవేళ అలా గెంటేలా జరగకపోతే నాపై నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అన్నావు. గుర్తుందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? భూమిని నువ్వు కాదు కదా ఎవ్వరూ బయటికి పంపించలేరు. భూమి శరత్చంద్ర గారికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంక నీ బండారం బయటపడ్డానికి ఎక్కువ సమయం
పట్టదు అపూర్వ. నన్ను కొట్టడం అంటావా? నేనదంతా పక్కకి పెట్టేశాను. ఎందుకంటే ఆయన నీపై గుడ్డి నమ్మకంతో కొట్టారు, నాపై కోపంతో కాదు. నీ గురించి నిజస్వరూపం ఆయన తెలుసుకున్న తర్వాత ఆయనే వచ్చి నాకు సారీ చెప్తారు. ఆ విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. నోట్లో నాలుక లేని వీడికి కూడా మాటలు వస్తున్నాయి. ఇదంతా నిజమేనా? ఒకవేళ భూమి నా గురించి ఏ విషయమైనా బయట పెడితే బావ ఖచ్చితంగా నేను ఇంట్లో ఉండి గెంటేస్తాడు. లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే నక్షత్ర మాత్రం రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అమ్మాయి, ఏంటమ్మాయి పిచ్చెక్కిందా నీకు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. నువ్వు ఊరుకో గోరింటాకు. ఆ గగన్ బావని భూమి ప్రేమిస్తుందంట, కానీ ఇప్పుడు ప్రేమించలేదు. ఇంకా నాకు బావకి మధ్యలో ఎవ్వరు ఉండరు కదా. మమ్మీ చెప్పు, బావకి నాకు ఎప్పుడు పెళ్లి ఫిక్స్ చేస్తావు అని అడుగుతుంది నక్షత్ర. ఏంటి నువ్వు? అన్ని కోట్ల ఆస్తి తన పేరు మీద రాసిన నీకు బాధ లేదా అని అంటుంది అపూర్వ. అబ్బా, ఆస్తి తెలుసు కదా మామ్, మనకి ఎన్నో కోట్లున్నాయి. అయినా డాడీకి నేనే కన్న కూతుర్ని కాబట్టి కోర్టులో కేసు వేసినా ఆస్తి నాకే వస్తుంది. అది ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. ముందు గగన్ బావుకి నాకు పెళ్ళెప్పుడు ఫిక్స్ చేస్తావు? అత్తయ్యని వెళ్ళి అడిగావా? అత్తయ్య ఏమన్నారు అని అంటుంది నక్షత్ర. అమ్మాయి, నువ్వు కొన్ని రోజులు దీంతో మాట్లాడకుండా ఉండడమే మంచిది. రా వెళ్దామని ఇంకా అపూర్వని పక్కకు తీసుకువచ్చేస్తుంది గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి రెడీ అయి కిందకి వస్తుంది. శరత్చంద్ర భూమి, అమ్మ భూమి అని పిలుస్తూ ఉంటారు. ఏంటి నాన్న అని అడుగుతుంది భూమి. భూమి, మనం బయటికి వెళ్ళాలమ్మా. మనం కొత్తగా బిడ్ చేసిన కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ ఉంది కదా, ఇవాళ దానికి శంకుస్థాపన జరుగుతుంది. నా వారసురాలిగా నేను నిన్నే తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నువ్వే అక్కడికి వచ్చి పూజ చేయాలి. రా బయలుదేరదాం అని అంటారు శరత్చంద్ర. వెళ్దాం నాన్న అని వస్తూ ఉంటుంది భూమి. భూమి, నేను నీకు ఒకటి చెప్పచ్చా? చూడమ్మా భూమి, ఇకపై నువ్వు ఈ శరత్చంద్ర శోభాచంద్రల వారసురాలివి. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మనకి బాగానే ఉంటుందమ్మా, కానీ సమాజంలో కూడా నా కూతురు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కాబట్టి ఇది కాకుండా మంచి మంచి చూడీదార్ కానీ లేకపోతే మంచి డ్రెస్ వేసుకొని రామ్మా అని చెప్తారు. అలాగే నాన్న అని లోపలికి వెళ్ళి ఇంకా చుడీదార్ వేసుకొని నీట్గా క్లాసీగా రెడీ అయి వస్తుంది భూమి. ఇప్పుడు చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావు అపూర్వ, భూమికి దిష్టి తీ అని అంటారు. ఇంకా భూమికి తన చేత్తోనే దిష్టి తీస్తూ దిష్టంతో నీకే తగలాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వెన్ననుకున్నా నాశనం అయ్యేది నువ్వే మమ్మీ అని చెవిలో చెప్తుంది భూమి. వస్తాను పిన్ని, వస్తాను, రండి నాన్న వెళ్దామని చెప్పి ఇంకా అలా వాళ్ళనైతే తీసుకువెళ్తారు. కరెక్ట్గా ఈ శరత్చంద్ర వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పక్కనే భూమి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏదైతే గగన్ ఉందో ఇంకా గగన్ కూడా శంకుస్థాపన చేయడానికి కరెక్ట్గా అప్పుడే వస్తారు. గగన్ భూమి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది, గగన్ కూడా భూమి వైపు చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న శరత్చంద్ర వైపు చూస్తూ గగన్కి చెర్రీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా చెర్రీ అలా చెప్పడం, మన నాన్నని కొట్టాడు అయినా నీకు కొంచెం కూడా చలనం లేదా అని చెప్పిన మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు గగన్. ఇంకా భూమి, అమ్మా భూమి, నువ్వు నా అదృష్టానివి కాబట్టి నీ చేత్తోనే శంకుస్థాపన చేయమ్మా అని ఇంకా భూమి చేత్తోనే మొత్తం ఇంకా శంకుస్థాపన అయితే చేపిస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇంకా వర్కర్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అదంతా చూస్తూ గగన్ ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు. నాన్న, నేను ఒకసారి గగన్ గారితో మాట్లాడి వస్తాను. అంటే ఎలాంటి వాళ్ళనైనా శత్రువునైనా నవ్వుతూ పలకరించాలంటారు కదా. నేను ఉద్యోగం మానేశానన్న విషయం ఆయనతో చెప్పాలి నాన్న అని అంటుంది. దీనికి నువ్వెందుకమ్మా వెళ్ళడం, నేనే వెళ్ళి చెప్తాను. చూడు గగన్ అని పిలుస్తారు శరత్చంద్ర. ఏంటి అని అంటాడు గగన్. నిన్నటి వరకు నా కూతురు తెలుసో తెలియకో నీ దగ్గర పిఏగా జాయిన్ అయింది, కానీ ఇప్పుడు తను నీ దగ్గర పిఏగా పనిచేయడం మానేస్తుంది. రామ్మా భూమి అని చెప్పి ఇంక తీసుకువెళ్తూ ఉంటారు శరత్చంద్ర. హలో,
మిస్టర్ శరత్ చంద్ర, ఏంటి వచ్చావు, మానేస్తుందని చెప్పావు, వెళ్ళిపోతున్నావు, ఇదేనా ఇదేనా పద్ధతి అని అడుగుతారు గగన్. ఏయ్ ఏంట్రా, ఏంటి నువ్వు పద్ధతుల గురించి మాట్లాడుతున్నావు అని అంటారు శరత్ చంద్ర. నీకు తెలీదు కాబట్టి నేను చెప్తున్నాను శరత్ చంద్ర. భూమి నా దగ్గర పిఏగా వర్క్ చేస్తుంది. 3 years అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ని వయలేట్ చేసి తను వెళ్తే భారీగా తను కాంపెన్సేషన్ కట్టాల్సి వస్తుంది. తను కట్టదు కాబట్టి తను నా దగ్గర ఖచ్చితంగా పని చేయాల్సి వస్తుంది అని అంటారు గగన్. రేయ్ ఎంతరా, ఎన్ని కోట్లురా, నీ మోహాన్ని విసిరికొడతాను, చెప్పు ఎంత ఇవ్వాలి అని అడుగుతారు శరత్ చంద్ర. అన్ని పనులు డబ్బులతోనే అవ్వవు మిస్టర్ శరత్ చంద్ర అని అంటారు గగన్. నాన్న ఎందుకు నాన్న గొడవ పడుతున్నారు అని అంటుంది భూమి. నువ్వు వాగమ్మా, వాడు నా ఈగోని హర్ట్ చేస్తున్నాడు, చెప్పు ఏం చేయాలరా, ఏం చేస్తే నువ్వు నా కూతురు వదిలేస్తావురా అని అంటారు శరత్ చంద్ర. సారీ చెప్పాలి, నాకు కాదు, మీ ఇంట్లో 25 ఏళ్ళుగా గొడ్డులా కష్టపడుతూ పగలనక రాత్రనగా పనిచేస్తూ మీ బిజినెస్లన్నీ చూసుకుంటూ మీ ఇంట్లో పేరుకు అకౌంటెంట్గా, కేవలం నామమాత్రానికి బామ్మర్తిగా, కానీ పనివాడి కంటే హీనంగా బ్రతుకుతున్నాడే కృష్ణప్రసాద్, అతనికి నువ్వు సారీ చెప్పాలి. అప్పుడే నేను ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తాను, లేకపోతే నీ పరువుని కోర్టుకి లాగుతాను అని అంటారు గగన్. ఏంటి అని శరత్చంద్ర వెళ్ళబోతుంటే, నాన్న మీరు మీరు మావయ్యని కొట్టారా అని అంటుంది భూమి. అది కాదమ్మా భూమి, ఆ కృష్ణప్రసాద్ అపూర్వ గురించి తప్పుగా మాట్లాడాడు, అందుకే కొట్టాల్సి వచ్చింది అని అంటారు. నాన్న ఇదేంటి నాన్న, మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. మావయ్య మనకి ఎంతలా సేవలు చేశారో మీకు తెలుసు కదా నాన్న, అలాంటి దాన్ని కొట్టడానికి మీకు చెయ్యలా వచ్చింది నాన్న. మీరు ఏ విషయమైనా అన్నిసార్లు ఆలోచిస్తారే, ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు? గగన్ గారు చెప్పారని కాదు, నేను మీ కూతురిగా నేను కోరుకుంటున్న మొదటి కోరిక మీరు మావయ్యకి సారీ చెప్పాలి నాన్న అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, ఈ శరత్చంద్ర ఎప్పుడూ ఎవరికి తల వంచలేదు, కానీ నువ్వు నన్ను అడుగుతున్న మొదటి కోరిక కాబట్టి చెప్తాను అని ఇంటికి బయలుదేరుతారు శరత్చంద్ర అండ్ భూమి. ఇంకా శరత్చంద్ర కృష్ణప్రసాద్ అని పిలుస్తూ ఉంటారు. అపూర్వ, ఏంటి బావా శంకుస్థాపన అని చెప్పావు, కృష్ణప్రసాద్ని పిలుస్తున్నావు, మళ్ళీ ఆ కేపీ ఏదైనా కోట్లు దొంగతనం చేశాడా అని అడుగుతుంది అపూర్వ. ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు శరత్చంద్ర. కృష్ణప్రసాద్ అని పిలుస్తారు. ఏంటి బావగారు ఎందుకు పిలిచారు అని అడుగుతారు కృష్ణప్రసాద్ శరత్చంద్రని. నిన్న అనుకోకుండా ఆవేశంగా నీపై చేసుకోవాల్సి వచ్చింది, ఐఎమ్ సారీ. ఈ విషయంలో నేను తొందరపడ్డాను, నిన్ను క్షమించమని అడుగుతున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్ర సారీ చెప్పినందుకు షాక్ అయిపోతుంది. అపూర్వ అండ్ చెర్రీ, కృష్ణప్రసాద్ అందరూ షాక్లో ఉండిపోతారు. భూమి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఇది అన్నీ అన్నంత పనే చేస్తోంది అని ఇంకా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.